మామిడి పండ్లు కొని తీసుకువచ్చినప్పుడు నీళ్ళల్లో కొద్దిసేపు వాటిని వేసి ఉండనివ్వాలి. తర్వాత వాటిని తీసి చేతితో రుద్ది కడిగి ఆ తర్వాతనే వాటిని కట్ చేసుకుని తినాలి. మామిడి పండ్లకు సొనలాగా వాటికి చుట్టూ కారుతూ ఉంటుంది కదా, అది ఎండిపోయి ఉంటుంది. దానికి మళ్ళీ డస్ట్ కూడా ఉంటుంది కదా, అదంతా నీళ్ళల్లో వెళ్ళిపోయేంత వరకు శుభ్రంగా కడిగాకనే మామిడి పళ్ళను కట్ చేసుకోవాలి. వాటికి వచ్చిన పెంకలను కూడా మనం బయట పడవేయకుండా మనం ఇలా మొక్కలాగా కూడా నాటుకోవచ్చు. ఇది పెరిగి పెద్దయ్యాక దాని ఆకులు, దాని బెరడు, దాని కొమ్మలు, దాని కాయలు మనకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ఎక్కువ ప్లేస్ ఉన్న వాళ్ళు ఇలా మామిడి మొక్కను నాటుకొని చక్కగా పెంచుకోండి, చాలా ఉపయోగాలు ఉంటాయి. నేను ఒక మామిడి టెంకను తీసుకువచ్చి ఇలా నాటాను. ఇలా మొక్క వచ్చింది. ఇది చూడండి ఎలా ఉందో. ఫస్ట్ ఇలా కలరు వేరేలాగా ఉంటుంది, తర్వాత గ్రీన్ కలర్లోకి వస్తుంది. ఇవి మా శంకు పుష్పాల మొక్కలు. చాలా వచ్చినాయి, విత్తనాలు పడి మొత్తం చాలా మొక్కలు వచ్చాయి. మా ఇంటి ముందున్న పూల మొక్కల్లో బంతి, చామంతి, మల్లె, ఇలా శంకు పుష్పాలు, మందార, 3 కలర్స్ మందారాలు ఉన్నాయి. రెడ్, ఇలా వైట్, క్రీమ్, 3. ఈ శంకు పుష్పాలను టీలాగా కూడా తాగొచ్చంట. శంకు పుష్పాల రసం తీసుకొని మనం సంక్రాంతిరపులు ముగ్గుల పిండిలో కలుపుకొని కూడా ముగ్గు రెడీ చేసుకోవచ్చు. బ్లూ కలర్ వస్తుంది. ఇవి శంకు పుష్పాల కాయలు. ఇందులో విత్తనాలు ఉంటాయి. మనం వేసుకోగానే త్వరగా ఇవైతే మొక్కలు వస్తాయి. వీటికి చాలా తొందరగా వచ్చి తొందరగా పువ్వులు ఇచ్చే గుణం ఉంటుంది శంకు పుష్పాల మొక్కలకైతే. ఇది సంపంగ మొక్క, ఇదేమో గన్నేరు. ఇది చాలా పొడవు పెరిగింది కానీ ఇంతవరకు మొగ్గలు రాలేదు. ఈ మధ్యన మొగ్గలు వచ్చి ఇలా ఉంది దీని పరిస్థితి. ఇది ఏం కలర్ వస్తుందో తెలియదు. మా ఇంట్లో వైట్ కలర్ ఉంది ఒకటి, ఇదేం కలర్ వస్తుందో. రెడ్ కలర్ వస్తే వినాయకుడి కోసం ఉపయోగించవచ్చు.